2+2 4 స్పూన్ల నూనెతో అరడజను బూరెలు, అరడజను గారెలు హ్యాపీగా తినొచ్చు. ఈ వీడియోని చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెయిట్ లాస్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళు, డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు చక్కగా హ్యాపీగా ఇలా బూరెలు, గారెలు వండుకొని హ్యాపీగా తినొచ్చు. అసలే వ్రతాల మాసం, శ్రావణ మాసం, అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉంటాం. సో అలాంటప్పుడు మనం ఎక్కువ తినాలి అనుకుంటే ఈ ప్రాసెస్లో చక్కగా బూరెలు, గారెలు ప్రిపేర్ చేసుకోండి. ఇలా పూర్ణాన్ని మనకి నచ్చిన సైజులో చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి. పూర్ణాన్ని పెసరపప్పుతో కానీ శనగపప్పుతో కానీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దేంట్లో కూడా పంచదార కానీ బెల్లాన్ని కానీ వేసుకోవచ్చు. తోపు మిశ్రమం కోసం 2 గ్లాసులు బియ్యం, 1 గ్లాసు మినపగుళ్ళు వేసి నానబెట్టుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పొంగనాల ప్యాన్ పెట్టుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. నెయ్యి అయితే బూరెలకి టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ తినేటప్పుడు ఎక్స్ట్రాగా మనం నెయ్యి వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి ఒకవైపు చక్కగా ఎర్రగా అయ్యేంత వరకు వాటిని వేయించుకోవాలి. తర్వాత రెండో వైపు తిప్పి రెండో వైపు కూడా 1 స్పూను నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటే కింద వైపు కూడా చాలా ఎర్రగా రోస్ట్ అయ్యేటట్టుగా ఇలా వస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మనం నూనెలో డీప్ ఫ్రై చేస్తే ఎలా అయితే ఉంటాయో ఇవి కూడా అదే విధంగా ఉంటాయి. ఇంచక్క హ్యాపీగా అరడజను వరకు కూడా బూరెలు లాగించేయచ్చు. గారెల కోసం మినపగుళ్ళను 5-6 గంటల సేపు నానబెట్టుకుని వాటిని గ్రైండ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కరివేపాకు వేసి మిక్సీ చేసుకుని గారెల పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ రేకును తీసుకుని ఆయిల్ అప్లై చేసి గారెల్లాగా వాటిపైన వేసుకోవాలి. మనకి ఎన్ని రేకులు కావాలో అన్ని రేకులు ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని 8 నుంచి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని వాటిని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత వీటిని చక్కగా చట్నీతో కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం సేపు చల్లారనివ్వాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ గారెలను అందులో వేసుకోవాలి. 2 వైపులా చక్కగా రోస్ట్ చేసుకోవాలి. అవసరం అనుకుంటే మధ్యలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు, లేకపోయినా సరే సరిపోతుంది. జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి 2 వైపులా ఎర్రగా అయ్యేంత వరకు కూడా రోస్ట్ చేసుకోవాలి. సో ఇవి కూడా తింటున్నప్పుడు గారెలు తింటే ఎలా ఉంటుందో అలా పైన క్రిస్పీగా ఉంటూ లోపల మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో చేసిన బూరెలు, గారెలు హ్యాపీగా అరడజన్ వరకు కూడా లాగించవచ్చు. పండగ పూటని కూడా చూడకుండా హ్యాపీగా తినండి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.